నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. నాకు సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటా. పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకు శ్రీకారం. మాజీ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బీజేపీ యువమోర్చా. అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉద్యమకారులను మోసం చేసిన నందిగం సురేష్. ఎంఏసీఎస్ ప్రెస్ మీట్. నటనకు భాష్యం చెప్పిన ఏఎన్ఆర్. సినీ శీర్షికలో ఆఖరి భాగం. తిరుపతి లడ్డూ అపవిత్రత ఘటనల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం నుండి నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షా మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూని కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తూ వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తూ ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను. మీకు ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ shall have a reading between 95.68 to 104.32, but all the ghee samples had values around 20, which means the ghee is highly adulterated. Then subsequent table lo సహజంగా నెయ్యిలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ, వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి
పశువు సంబంధించిన కొవ్వు, అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. దోషులకి శిక్ష పడాలి, వీళ్ళెవరో కనుక్కోండి. ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. అలాంటిది మా మీద ఎన్నో మాట్లాడినా మేము ఎప్పుడు మాట్లాడలా. రామతీర్థం గురించి జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. అలవాటైపోయింది, ఆలవాలం అయిపోయింది. ఇంక ఇక్కడితో ఆగాలి ఇది. తిరుమల కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. రిపోర్ట్. తిరుమల కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ ఇంటి గేట్ ముందు ఆదివారం ఆందోళన చేశారు. సింధూర కలర్ పెయింట్ ప్యాకెట్లతో ఇంటి మరియు ఆఫీస్ గేట్లపై సింధూర కలర్ పెయింట్ చల్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటి ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనను అడ్డుకున్నారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి. మీకు తెలుసా, భారత వైమానిక దళ
చీఫ్ ఎయిర్ మార్షల్గా ఎవరు నియామకం కానున్నారు? సమాధానం: భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్గా కొత్తగా అమర్ప్రీత్ సింగ్ నియామకం కానున్నారు. 3 రాజధానుల ఉద్యమంలో పాల్గొన్న వారికి డబ్బులు ఇవ్వలేదని మాదిగ ఆర్థిక అభివృద్ధి చైతన్య సమితి అధ్యక్షులు బి సాంబయ్య ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ IBN భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైతే ఉద్యమం పెట్టమని చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తెచ్చుకున్నట్లుగా ఒక వినికి ఉంది. అయితే దానిలో భాగంగా మాకు మాత్రం నాయకులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నాం. మేము మా ఛార్జీలతో, మా కష్టార్జితంతో మేము రానుబోను ఛార్జీలే కానీ మా టీ వగేరా టిఫిన్ చేయని ఆకలైనప్పుడు ఈ మా డబ్బులతోనే మేము కొనసాగాం తప్ప మేము ఎవరి దగ్గర ₹1 ఆశించింది కాదు. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉద్దేశాన్ని చెప్పాను. రాష్ట్ర ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాల వారు అందరికీ సమానంగా ఈ 3 ప్రాంతాలు వికేంద్రీకరణ జరిగినప్పుడు అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి ఆర్థిక పరిపుష్టి ఉందని చెప్పిన దాని మీద మేము వెళ్ళడం జరిగింది. అయితే మాతో చెప్పిన ఆలోచన వారు ఏ రోజుకి ఆ రోజు పేపర్లో రాస్తున్నటువంటి విధానం చాలా భిన్నంగా ఉంది. దానిని నేను 2022లోనే నేను వ్యతిరేకించినందుకు ఆ ఉద్యమంలో నన్ను పక్కన పెట్టేశారు. అయినా పక్కన పెట్టిన తర్వాత కూడా నేను కొంతకాలం వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళినట్టు ఆధారాలు చాలా ఉన్నాయి కనుక. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల పరువు తీశాడు. మాదిగ జాతి అనాది కాలం నుంచి ఆ మాదిగ జాతికి మంచి పేరుంది. ఎందుకంటే వారు ₹1 వదులుకుంటారే తప్ప ₹1 దోసుకోరు. వాళ్ళు మంచి మనుషులని భారతదేశంలో ఒక చరిత్ర ఉంది వాళ్ళకి. ఆ చరిత్రను తిరగరాసిన వాడు ఎవరంటే నందిగం సురేష్. అలాంటి వ్యక్తికి అంత ఉన్నతమైన పోస్ట్ ఇవ్వటం అనేది మరి ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చూసి ఇచ్చాడో మాకైతే తెలియదు. కానీ అతను మానవత్వం కలిగిన వాడైతే మాత్రం కాదు. ఈ కూలీలకు రావాల్సిన డబ్బుల విషయంలో పండగలు వచ్చిన సందర్భాలలో పండగకి రేపు పండగనకు ఈరోజు డబ్బులు ఇస్తే కనీసం 4 పచ్చడి మెతుకులన్నా తిందాం అనే ఆలోచనతో కూలీలు వాళ్ళ ఇళ్ళకెళ్తే రాత్రి 12 గంటల వరకు ఉంచి 12 గంటల తర్వాత ఎలా వెళ్తారో నాకు తెలియదంటే దిక్కుదోసిన పరిస్థితుల్లో వాళ్ళు అర్ధరాత్రి కాడ తెల్లారగట్ట 2 గంటలకు 3 గంటలకు వచ్చినటువంటి సందర్భాలు ప్రతి పండగ, అది హిందువుల పండగ కావచ్చు, క్రైస్తవుల పండగ కావచ్చు, ఏ పండగ అన్నాక పండగే కనుక ఆ రోజు కడుపు నిండా భోంచేద్దామనే ఆలోచన పైసల కోసం ఆ పైసలు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులనే మేము చూసాం. రాజకీయాలలో ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్కి మాదిగల తరపున ఎంపీ స్థానం కల్పించడానికి కారణం ఏంటంటే మాదిగల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తే వాళ్ళకి ఏదన్నా చేయొచ్చని ఆలోచనతో ఇచ్చాడో లేకపోతే ఎందుకు ఇచ్చాడో మాకైతే అర్థం కాలేదు. మేమైతే అనుకుంటుంది ఈ మాదిగల పక్షాన ఒక మధ్యవర్తిగా ఆయనకు ఆ పదవి ఇచ్చాడని మేము అనుకుంటున్నాం, పోస్ట్ ఇచ్చాడని, ఎంపీ పదవి ఇచ్చాడని. అయితే ఆయన దానికి భిన్నంగా అధికారాన్ని దుర్వినియోగపరిచి అధికారాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా వినియోగిస్తూ ఈ ఉద్దండపాలెం ప్రాంతం తుళ్ళూరు మండలంలో నందిగం సురేష్ రాజ్యాంగం కొనసాగింది. అక్కడ భారత రాజ్యాంగం కొనసాగల నందిగం సురేష్ రాజ్యాంగాన్ని కొనసాగింపు చేసినటువంటి విధానం జరిగింది. చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో సిందే హేమంత్ కుమార్ జ్ఞాపకార్థం బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కదం రాంబాబు టిఫిన్ సెంటర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. ఊరు పేరు లేని లక్ష్యాలతో మనమేమీ సాధించలేం. మారిస్ బ్లాంచాట్, ఫ్రెంచ్ రచయిత. మంగళగిరి ఆటోనగర్ రుచి హోటల్ ఆవరణలో ఆదివారం అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా షేక్ నాగుల్ మీరా, జేఎస్ఆర్లతో పాటు 7 మంది కార్యవర్గ సభ్యులు భవన్ నారాయణ,
నల్లమూరు సుబ్రహ్మణ్యం, చాదరాజపల్లి భాస్కర్, బాపనపల్లి అంజయ్య, అలీ, ఆంజనేయులు, షేక్ అన్వర్లతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అనంతరం వారు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం టైలర్ జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ మంగళగిరిలో మన సోదరులందరూ షాపులు పెట్టుకుంటూ ఎంతోమంది వర్కర్లకి జీవనోపాధి కల్పిస్తున్నారు. దానిలో భాగంగా 3 రోజుల క్రితం నాగులన్న మనం టైలర్లుగా జీవించి షాపులు పెట్టుకొని ఎంతోమందికి విద్య నేర్పాము. ఇక్కడ మనకి కొన్ని సదుపాయాలు లేక మన టైలర్స్ ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో సంకల్పంతో ఈరోజు మేము ఈ రుచి హోటల్ నందు టైలర్స్ మిత్రుల సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా నాగులు గారిని, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకొని మరియు ఒక 6 కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ ద్వారాగా ఈ మంగళ నియోజకవర్గ లోకేష్ బాబు గారికి మరియు అధికారులకు కూడా తెలియజేస్తూ మరియు మేము లోకేష్ బాబు గారిని కలుస్తాము. మా దగ్గర పనిచేసే వర్కర్లు ఇప్పటికి కూడా రేషన్ కార్డులకు కానీ సొంత ఉంటే ఇల్లు కూడా లేదు. నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో 20,000 మందికి ఇల్లు కట్టిస్తానని మొన్న ఎలక్షన్లో వాగ్దానం చేశారు. ఈ మంగళగిరిలో అందరికీ కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి, అన్ని సంఘాల వాళ్ళకి అన్ని క్యాస్ట్ వారికి ఉన్నాయి. కానీ టైలర్స్ అనే వాళ్ళకి ఇంత మడికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు రాజకీయ నాయకులు ఇలా కద్దరు షర్టు వేసుకుని వెళ్ళాలంటే ముందర దర్జీ ఆ బట్టల కుట్టబాటే మీరు దర్జాగా వెళ్ళి వేదిక మీద ఉపన్యాసాలు చేస్తున్నారు. ఆ దర్జీ బాగుంటేనే ఈ రాజకీయ నాయకులు అందరూ మనోగతాలు బాగుంటాయని మా నమ్మకం. మమ్మల్ని ఈ టైలర్ వృత్తిలో కొనసాగిస్తూ మా కష్టాలన్నీ తీరుస్తారని లోకేష్ బాబు గారికి సపరేట్గా మేము వెళ్ళి మా వర్కర్స్కి చాలా మందికి తిండి తింటాకు కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ టైలర్స్ అసోసియేషన్ పరిస్థితి ఉంది. ఎందుకంటే రెడీమేడ్ వచ్చిన కాంచి టైలర్ దగ్గర బట్టలు తీసుకొని కుట్టించి కూడా బట్టలు తీసుకెళ్తా. దాంట్లో భాగంగా మేస్త్రి గారు వర్కర్లను కుట్టించి ఆ వర్కర్ల డబ్బుల కోసం పెట్టుబడి పెట్టి వర్కర్లు పోజిచ్చే రోజుకి వచ్చింది ఇవాళ టైలర్ అసోసియేషన్. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. 4-5 రోజుల్లో లోకేష్ బాబు గారిని మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి మా కష్టాలు తీర్చమని అడగటానికి ఈ వేదికను ఏర్పాటు చేశాము. గుంటూరు సుష్మా గౌడ్ ఫౌండేషన్ కార్యాలయంలో సుష్మా గౌడ్ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యాన మంగళగిరికి చెందిన చెరుకు లక్ష్మి, పంది సరిత అనే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. 11 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా 1,10,000 రూపాయలు పంపారు. ఇటీవల రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వాక రామ్గోపాల్ గౌడ్, జిల్లా అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాక రామ్గోపాల్ గౌడ్, మంగళగిరి మాజీ ఏఎంసీ డైరెక్టర్ తాత కోటయ్య, సంస్థ ప్రతినిధులు నాగవెంకట శివప్రసాద్, జల్లెడ ఓంకారం తదితరులు పాల్గొన్నారు. గత 23 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 23 సంవత్సరాలుగా 1,60,00,000 రూపాయలు పైచులుకు అమౌంట్ని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాలకి కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా నేను చాలాసార్లు నాకు అవకాశం ఉన్న సార్లన్నీ కూడా నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సుష్మా గౌడ్ ఫౌండేషన్ మా మంగళగిరి ఏరియాలో కూడా అనేక ప్రాంతాల్లో పిల్లలకి స్కూల్కి ఇవ్వడం ఏంటి, వస్త్రాలు వాటి పంపిణీ చేయడం ఏంటి, అదేవిధంగా ట్రైసైకిల్స్ అనేక ట్రైసైకిల్స్ ఇవ్వటము, అదేవిధంగా మిషన్లు ఇవ్వటం, ఇలాంటి అనేక సంఘానికి ఉపయోగించడమే కాకుండా మా మంగళగిరి ప్రాంతంలో కూడా చేస్తున్నారు. మరి సుష్మా గౌడ్ చిరస్థానంగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఈ ఫౌండేషన్ అనేక సంవత్సరాలు పేదలకు పనిచేసే విధంగా వాళ్ళకి లబ్ధి కూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ
పాత మంగళగిరి దింపుడు కళ్ళెం వద్ద వరహాలపేటలో లోహిత్ ద్వారకా కృష్ణ అనే 5 సంవత్సరాల బాలుడు జ్వరంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. శనివారం సాయంత్రం వరకు ఆడుకుంటూ ఉండే బాలుడు లోహిత్ రాత్రి 7 గంటలకు తీవ్రమైన జ్వరం రావడంతో ఎన్ఆర్ఐకు తీసుకువెళ్లారు. వైద్యులు విజయవాడ తీసుకువెళ్లమనడంతో బాలుడును విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తుండగా గంటల వ్యవధిలోనే అర్ధరాత్రి తరువాత బాలుడు కన్ను మూశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని మధ్యాహ్నం పాత మంగళగిరిలోని తమ నివాసంకు తరలించారు. దుగ్గిరాల మండలం చిలువూరులో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిలువూరులో ఆర్సీఎం చర్చ్ ఫాదర్ సురేష్ ఆధ్వర్యంలో విన్సెంట్ పాల సొసైటీ సభ్యుల సహకారంతో ఆదివారం ఈ మెడికల్ క్యాంపు నిర్వహించారు. తెనాలి డాక్టర్లు పావని ప్రియాంక, హ్యాపీ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణులు అరుణ్ తేజ, చెవి ముక్కు గొంతు నిపుణులు సింధూర కమ్యూనిటీ హాల్లో జరిగిన మెడికల్ క్యాంపులో సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పుల పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు. ఈ మెడికల్ క్యాంపులో చిలువూరు గ్రామ సర్పంచ్ చిలుకూరు మాణిక్యమ్మ, విన్సెంట్ పాల సొసైటీ జిల్లా అధ్యక్షులు కె జయరాజ్, చంద్రశేఖర్, రవిచంద్ర, చిలువూరు సొసైటీ అధ్యక్షులు ముసలయ్య, జి చంటి, ఇందుపల్లి రామారావు, యెహోషువ, దూరు నాగేష్, ఉపదేశి, దూరు బాల తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ మన యొక్క జిల్లాలో కూడా 120 గ్రామాల్లో అనేక సొసైటీల ద్వారా అనేక గ్రామాల్లో పేద ప్రజలకి ప్రతి సంవత్సరం కూడా దత్తత తీసుకున్నటువంటి కుటుంబాల వాళ్ళకి విద్యార్థులకి ఈ యొక్క న్యాచురల్ కలామిటీకి సంబంధించినప్పుడు ఇక రీసెంట్గా వచ్చినటువంటి ఫ్లడ్ విపత్తులు వరదల సహాయంలో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1 కోటి రూపాయల వరకు సహాయ కార్యక్రమాలు అనేది మా యొక్క సొసైటీ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి టౌన్ కుప్పురావు కాలనీ 6వ లైన్లో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య ప్రత్యేక మండపంలో గత 16 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బొజ్జ గణపయ్య కమిటీ 16వ రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమాలు చేపట్టారు. తొలుత లడ్డూల వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా 21 కిలోల లడ్డూను, రాధాకృష్ణుల వెండి ప్రతిమలను 53,000 రూపాయలకు మాచర్ల శంకర్రావు అనే భక్తుడు పొందగా 9 కిలోల లడ్డూను 29,000 రూపాయలకు డోగిపర్తి మహేష్ అనే భక్తుడు పాడుకున్నారు. అనంతరం గణపతి నిమజ్జన కార్యక్రమం మేళ తాళాలతో ఆరంభమైంది. భక్తులు, యువత ఉత్సాహంగా పాల్గొని ముందుకు సాగారు. కుప్పురావు కాలనీ నుండి తెనాలి రోడ్ మీదుగా దుగ్గిరాల వరకు నిమజ్జనోత్సవం కొనసాగి అక్కడి కాల్వలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్య ప్రత్యేక కమిటీ సభ్యులు తమ సంతోషాన్ని సిటీ న్యూస్తో పంచుకున్నారు. తుమాశీలారా కుప్పరావు కాలనీ 6వ లైన్ చివరి భాగాన వేంచేసి ఉన్న శ్రీ బొజ్జ గణపతి ఆలయం వద్ద ఈరోజు సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలంపాట జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి లడ్డూ వేలంపాటలో పాల్గొనాలి. 6 గంటలకు అలాగే 6 గంటలకు లడ్డూ ప్రసాదం వేలంపాట జరగగానే సాయంత్రం 6 గంటలకు స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలి. శ్రీ బొజ్జ గణపతి ఆలయం వద్ద ఈరోజు 5 గంటలకు లడ్డు వేలంపాట జరుగుతుంది. రాధాకృష్ణ విగ్రహం వెండి విగ్రహం తప్పనిసరిగా పాల్గొని లడ్డు వేలంపాటలో పాల్గొనాల్సిన కోరుకుంటున్నాం. భక్త మహాశులారా, ఈరోజు బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవం జరుగుతుంది. బాణాసంచా కాల్పులతో, కనక తప్పట్లతో కాలనీ గేటు నుంచి ముందు 6th లైన్ నుంచి కాలనీ గేట్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రేవేంద్రపాడు అంత దాకా వెళ్తుందండి. అందరూ స్వామివారిని దర్శించి వాళ్ళ ఆశీస్సులు పొందాలని అందరం కోరుకుంటున్నాం. 6వ లైన్ చివరి భాగంలో ఏం చేస్తున్న బొజ్జ గణపతి ఆలయం వద్ద గణనాథుడి ఊరేగింపు జరగనున్నది. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి
సోమవారం లడ్డు వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. లడ్డుతో పాటు రాధా కృష్ణుల వెండి విగ్రహాలు కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో మహాలయ పక్షాలు సందర్భంగా గాయత్రి పరివార ఆధ్వర్యాన పిండ ప్రదానములు గాయత్రి యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బి ప్రసాద్, వెంకటేశ్వరరావు, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బహుళపక్షంలో వచ్చేటువంటి ఈ 15 రోజులు కూడా పాడ్యం నుంచి అమావాస్య దాకా వచ్చేటువంటి రోజులు 15 రోజులు కూడా మహాలయ పక్షాలని చెప్పి అంటారు. మనకి ఎప్పుడైనా కానీ మన ఇంట్లో కుదరనప్పుడు, లేదా సూతకం వచ్చినప్పుడు, లేదా పురుడు వచ్చినప్పుడు, ఇతర కారణాల వల్ల మనకు వల్ల కానప్పుడు వాళ్ళకి ఆ తిథిలో పెట్టం కాబట్టి, పితృదేవతలకి మనం సమర్పించం కాబట్టి దాన్ని ఈ మహాలయ పక్షాల్లో పెట్టుకుంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందన్నమాట. అందుకని ఈ మహాలయ పక్షాల్లో మన అవకాశం ఉన్నప్పుడు ఈ విధంగా శాస్త్ర ప్రకారంగా మనల్ని మనం సంస్కరించుకుంటూ దేవతలను ఆహ్వానిస్తూ 6 వర్గాలుగా ఉన్నటువంటి దేవతలకు, ఋషులకు, దివ్య పురుషులకు, మన వంశంలో పుట్టండి దివ్య ఆత్మలకు, అదేవిధంగా యమ పరమాత్మకి, మళ్ళా మన పితృ సమేతమైనటువంటి పితృదేవతలకు కూడా తర్పణలు, పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాణి వాళ్ళు ఈ యొక్క మిగిలిన రోజుల్లో కూడా ఎవరినైనా అడిగి చక్కగా పితృరుణం తెచ్చుకోండి, మాతృరుణం తెచ్చుకోండి అని చెప్పి ఆ యొక్క మన మనుషులు ఇచ్చినటువంటి మార్గదర్శకంతో మన యొక్క ఆ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా దీంట్లో చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులవుతారు. దానివలన మన అందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన వంశంలో మనలోకి కాళ్ళు చేయలేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు పుడతారంటే పితృదేవతల రుణం తీసుకోకపోవడం వలన మనకి ఆ దోషాలతో మన వంశంలో జన్మ జరుగుతుందన్నమాట. ఆ దోషాలు పోవడానికి ఈ మహాలయ పక్షాల్లో జరిగేటువంటి క్రతువులు, పితృతర్పణలు, పిండ ప్రదానాలు చేస్తామన్నమాట. కాబట్టి ఈ తప్పగా అందరూ పాల్గొని మీ పితృదేవతలకి, సమస్త దేవతల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటూ భారత్ మాతా కీ జై.